మొహం పెట్టుకుని అడుగుతావా మాట? ఎందుకు అడగకూడదు? దీని పెళ్లి బాధ్యత తనదేనని మాటిచ్చుండదు కదా. కాని నిలబెట్టుకునే అర్హత దీనికి లేదు అని రుజువు చేసింది కదా. అల్లుడు, ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని వెనక్కి తీసుకోలేం కదా. ఇప్పుడు జరగాల్సిన దీని పెళ్లి గురించి ఆలోచించు. ఇంకెక్కడ పెళ్ళత్తయ్యా? ఇది చేసిన పనికి, ఆనందక జరిగిన అవమానానికి, అసలు శరణ్యని తన ఇంటి కోడలుగా చేసుకుంటుందో లేదో అని భయంగా ఉంది. ఈ సంబంధం కుదిరిపోతే ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోతాయి, గుండెల మీద బరువు దిగిపోద్ది అనుకున్నాం. కాని కుంపటి తెచ్చిపెట్టింది ఇది. మెలకుగా ఉంటే మీతో సంతకం చేయించుకోవటం కుదరట్లేదు. కనీసం ఇప్పుడైనా వేలిముద్రలు తీసుకొని నీ ఆస్తిని దక్కించుకుంటాను. ఏమండి, కాఫీ తీసుకోండి. లెక్క ప్రకారం ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం అనుకున్నాం. అసలు దాని గురించి కానీ, జరిగిన దాని గురించి కానీ వాళ్ళ నుంచి ఎలాంటి ఫోను లేదు. నాకెందుకు భయంగా ఉందండి. ఆనంద గారికి మీరే ఫోన్ చేస్తే... ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేయమంటావు? ఏం మాట్లాడమంటావు? అలా అనుకుంటే ఎలా అండి? మన పిల్లల జీవితాలు కదా. ఆవిడేమైనా అంటే పడదాం, తప్పే ఉంది. ఏమండి, ఆవిడే చేస్తున్నారు. ఆనందనా? ఆ,
హలో ఆనంద, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఈలోగా నువ్వే ఫోన్ చేసావు. ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం అనుకున్నాం కదన్నయ్య. దానికోసం రేపు అమ్మాయికి చీర ఇవ్వడానికి వస్తున్నాం. అవునా? సరే అమ్మా. కానీ మా పెద్దమ్మాయి చేసిన పనికి నేను క్షమాపణలు అడుగుతున్నాను. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకన్నయ్య? జరగాల్సింది చూద్దాం. పెద్దమ్మాయి సంగతి పక్కన పెట్టి అనుకున్న ముహూర్తానికి శరణ్యకి దర్శన్కి పెళ్లి జరిపిద్దామని నిర్ణయించుకున్నాం. ఏమంటావ్? నీ ఇష్టం అమ్మా, నువ్వెలా అంటే అలా. సరే, ఉంటాను. ఆ, అలాగేనమ్మా. ఏమంటుంది? ఒక్క నిమిషం. శరణ్య! ఏంటి నాన్న? ఓ, ఇక్కడే ఉన్నావా? కాంచనా, అనన్య, అత్తయ్య! ఏమైందండి? చాలా పెద్ద శుభవార్త. శుభవార్త? ఏంటి విశ్వనాథం, ఏదో శుభవార్త తిన్నట్టున్నావే? మొహంలో ఆనందం కనిపిస్తా ఉండది. అవును, శుభవార్తే. ఆనంద ఫోన్ చేసింది. ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఫోన్ ఎప్పుడొస్తుందో, ఎలాంటి మాట వినాల్సి వస్తుందో అని భయంతో ఉన్నాను. హ,